దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. ఆయన పరిశుద్ధమైన జీవితము, ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన కీర్తి ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ వ్యాప్తించునుగాక. ఆయన మహిమ మనందరి చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన గొప్ప సంకల్పంతో, తండ్రి యొక్క ప్రభావంతో లోకానికి పంపించబడ్డాడు. లోకానికి పంపించబడి మనతో సహవాసము చేసి గొప్ప కృప, ప్రేమ, దయ, కనికరాన్ని మాకు అనుగ్రహించాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మనందరికీ వర్ధిల్లునుగాక, అభివృద్ధి కలుగునుగాక, ఆశీర్వాదము ఉండునుగాక. చూడండి, మోషే గొప్ప నాయకుడు. తన తల్లి చెప్పిన మాటలన్నీ కూడా హృదయంలో దాచిపెట్టుకున్నాడు. తన హృదయంలో పగ మండేలాగా దాచిపెట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాలి అన్న ఆత్రం, ఒక ఆవేశంతో ముందుకు వచ్చాడు. కానీ ఏం జరిగింది? ఒక ఐగుప్తుని చంపేశాడు. ఐగుప్తుని చంపేసిన తర్వాత తన పోస్ట్ కాస్త ఊగిపోయింది. తన పోస్ట్ ఊడిపోయిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ నీళ్లు లేవు, దాహం. చివరికి తన మామ ఇత్రో ఇంటికి చేరాడు. తన మామ ఇత్రో ఇంటికి చేరి నమ్మకంగా ఉండి తాను సిప్పెరాని పెళ్లి చేసుకున్నాడు. తన 2 కుమారులు పుట్టారు. అరణ్యంలో అలాగ మగ్గిపోతున్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. తాను ఆ యొక్క సౌందర్యానికి, స్వరూపానికి, ఆ సిద్ధికి తేవడానికి దేవుడు చాలా సమయాన్ని వేచి ఉంచవలసి వచ్చింది. 40 సంవత్సరములు తనను అలాగే ఉండిపోవలసి వచ్చింది. 40 సంవత్సరములు తాను అలాగే ఉండిపోయి నిరాయుధుడైపోయాడు. ఆయన పనేమిటి? నాయకుడు. ఆయన ఏం చేయాలి? ప్రజలు నడిపించాలి. గొప్ప యుద్ధ వీరుడు, ఒక ప్రజల్ని నడిపించే నాయకుడు. తన ఆవేశం, ఒంట్లో రక్తం బగబగ మరిగిపోతుంది. హృదయంలో తన ఆత్మ, తల్లి చెప్పిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి చెప్పినప్పుడు, ఆ నిజమైన దేవుడి గురించి చెప్పినప్పుడు, సృష్టికర్త గురించి చెప్పినప్పుడు తనకి బగబగ మండిపోతుంది. ఏం చేయలేకపోతున్నాడు. కుటుంబ వ్యవస్థ, గృహ నిర్వాహకత్వము, తాను చుట్టూ ప్రాకారాలు, ఏమీ చేయలేని స్థితి. కొన్నిసార్లు సువార్తకి వెళ్ళే వాళ్ళు గేట్ గుద్దేసుకుని దాన్ని మన పడిపోతారు. గేట్ వేసుందన్న సంగతి కూడా వారికి తెలియదు. సరిహద్దులు దాటేసి వెళ్ళినప్పుడు కొన్ని అవమానాలు, నిందలు, ఆ గేట్ గుద్దేసుకుని పడిపోవటం. ఎందుకంటే తాను ఏదో చేయాలనే ఒక ఆశ, ఆశ్రయం, ఆశ్రయదుర్గము దేవుడు ఉన్నాడు, దేవుడు ఏదైనా చేయమంటున్నాడని పారిపోతూ ఉంటారు. సరే, మోషే తాను సాత్వికుడైపోయాడండి, దీనుడైపోయాడండి, అంతా చాలా నీరసించిపోయాడండి. తాను అలా నీరసించిపోయినప్పుడు తన నీరసాన్ని బట్టి మోషే 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 అని పిలుస్తున్నాడు దేవుడు. ఏంటి ప్రభువా, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి. నేనేంటి ప్రభువా రక్షించేది? నెత్తిగలవాడిని, నేను ఎలా రక్షించను? సాత్వికుడైపోయాడు, దీనుడైపోయాడు.
తనకి ఓపిక లేకుండా అయిపోయింది, తనకి బలం లేకుండా అయిపోయింది. ఆంతర్య పురుషుడు దినదినము బలపడతాడు, బాహ్య పురుషుడు నిరసించిపోతాడు. భౌతికంగా మన శరీరమై బాహ్య పురుషత్వానికి సాదృశ్యము, ఆత్మ ఆంతర్య పురుషుడికి సాదృశ్యము. చూడండి, తాను ఏమంటున్నాడు? నెత్తివాడిని ప్రభువా, నా వల్ల కాదు, ఇంక నా వల్ల కాదు, ఎవరు నన్ను చూసుకో, నేను చేయలేను అంటే, లేదు మోషే నువ్వే వెళ్ళాలి, ఇగో నీ చేతి కర్రను ఇస్తున్నాను, వెళ్ళు అని చెప్పిన తర్వాత వచ్చి తన అన్న అహరోని తీసుకుని, తన మామ ఇత్రోని మాటలు తీసుకుని తాను ముందుకు నడిచాడు. అలా నడుస్తుంటే దినదినము పరలోకాన్ని చూస్తున్నాడు, దినదినము వైభవాన్ని చూస్తున్నాడు, దినదినము దేవుని సన్నిధిని చూస్తున్నాడు, దినదినము దేవుని కృపను చూస్తున్నాడు, దినదినము దేవుని కృప, ప్రేమ, దయ, కనికరాన్ని చూసి ఇశ్రాయేలు లాక్కి వచ్చేసాడండి. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈగలు, దోమలు, అనేక రకాలుగా ప్రకృతిని వాడుకుని తాను తీసుకొచ్చి ప్రజల ముందర నిలబెట్టాడు. తాను పరిశుద్ధుడు. దేవుడు తాను చెయ్యవలసిన పని మొదలు పెడితే ఏ ఒక్కరూ ఆపలేరు. నాయకుడండి, ఎర్ర సముద్రం గుండా తీసుకొచ్చాడు, దినదినం భారాలు మోస్తున్నాడు, మన్నా ఇచ్చాడు, పగటి మేఘస్తంభం ఇచ్చాడు, రాత్రి అగ్నిస్తంభం ఇచ్చాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు, అనేక అద్భుతాలతో, అనేక ఆశ్చర్యకార్యాలతో అనేక మందిని ప్రభావితం చేశాడు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో మోషే లాంటి నాయకుడిని మనము చూస్తున్నాం. అలాంటి నాయకుడు ముందరకు రావాలి. మీలో ప్రతి ఒక్కరి బిడ్డల్లో మోషే లాంటి నాయకుడు రావాలి. ఎందుకంటే లోకము చాలా చాలా ఇరుకుల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్లగా ఆయన మన మధ్యకు వచ్చాడు. మన కోసం బలియాగం అర్పించాడు, మన కోసం మరణించాడు. ఆయన స్థానంలో మనం ఉండి ముందుకు నడవాలి అంటే మీరు నడుం కట్టాలి, ప్రార్థన చెయ్యాలి. ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులుగా ఉండి ముందుకు వెళ్ళాలి. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే ముందుకు సాగండి. వెనకున్న వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కొరకు వేగిరపడండి. యూదా గోత్రపు సింహము అయిన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఏమి చెయ్యాలనుకున్నా ఆయన సంకల్పం లేకుండా, ఆయన ఆలోచన లేకుండా, ఆయన తెలివి లేకుండా, ఆయన బలం లేకుండా ముందుకు ఒక్క అడుగు కూడా మనము వేయలేము. మోషే జీవితంలో అనేక పాఠాలు చూస్తున్నాం. ఒక నాయకుడే కానీ ఏమీ చేయలేకపోయాడు, యుద్ధవీరుడే ఏమీ చేయలేకపోయాడు. కానీ దేవుడు తోడుగా ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఐగుప్తుల్ని బయటికి తీసుకొచ్చాడు, ఐగుప్తుల నుంచి యుద్ధం చేశాడు. ఈరోజు సైతాను అనేక యుద్ధాలు చేస్తున్నాడు. మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోని, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అన్నీ కూడా ఎగిరిపోతాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మోషే ఒక నాయకుడయ్యా, యేసుక్రీస్తుని మమ్మల్ని మా హృదయంలో ఆరాధించడానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సందర్భంగా తండ్రి మమ్మల్ని బలపరిచావు, స్థిరపరిచావు, సిద్ధపరిచావు, మాకు బలాన్నిచ్చావు, కృపనిచ్చావు. మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.